నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన హోటల్ స్టైల్లో బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే సూపర్ టేస్ట్ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలనో నా స్టైల్లో ఒకసారి చూసి చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నోటికి రుచిగా మసాలా బాగా పట్టి ప్రతి ముక్క కూడా అద్భుతమైన ఫ్లేవర్తో ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై చేయడం కూడా చాలా సింపుల్ కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, రండి సింపుల్ అండ్ ఫిష్ ఫ్రైని ఎలా తయారని చూద్దాము. ఇక్కడ ఒక ప్లేట్లో ఉప్పు అండ్ పావు టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండి లేనప్పుడు స్కిప్ చేసి దాని ప్లేస్లో మనం బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని లైట్గా వాటర్ వేసుకుంటూ మనం ఈ మసాలా అనేది కలుపుకోవాలండి. ఇవన్నీ చేప ముక్కలకు బాగా పట్టేలా కలపండి. మసాలా చాలా గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఫిష్ని అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రతి ముక్కను మసాలా సమంగా పట్టేలా ప్రతి ముక్కకి ఇట్లా మనం మసాలా అనేది పట్టించుకోవాలండి. ఇలా అన్ని ముక్కలకు మసాలా పట్టించుకొని పెట్టుకోవాలి. కనీసం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయండి. ఇంకా మంచి రుచి రావాలంటే గంట నుంచి గంటన్నర వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే చాలా బాగుంటుంది. ఇంకో ఉపయోగకరమైన టిప్పు ఏమిటంటే, ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలను గాలి చొరబడిన డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే సుమారు 5 రోజుల వరకు వాడుకోవచ్చు. ఫ్రై చేయడానికి అరగంట ముందు బయటకు తీసి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రై చేస్తే తాజాగా చేసినట్టే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంకా నేను ఇక్కడైతే ఒక 1.5 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ మునిగేంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 4 పీసెస్ చేపలు అంతకన్నా ఎక్కువ పట్టవండి. మళ్ళీ మనం టర్న్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4 to 5 నిమిషాలు అయితే ఫ్రై చేయండి. తర్వాత మరోవైపు తిప్పి మళ్ళీ 4 to 5 మినిట్స్లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఒక విషయం ఏంటంటే, హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయట మాత్రం కాలిపోతుంది, చేప లోపల సరిగ్గా ఉడకదండి. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇవి మనం తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం.
చూడండి ఎంత బాగా ఇంకా వేగాయో ఫ్రై. తర్వాత నెక్స్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ ముక్క మళ్ళీ ఒక్కొక్క ముక్కలు ఒక్కొక్కటి ఫిష్ అయితే వేసుకోండి. ఇలా 4 అయితే మళ్ళీ 4 వేసేసుకుందాం. ఇలా అన్ని ముక్కలను ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. మనం తినే ముందు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇదే అండి మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది. ఎంతో రుచికరమైన బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే మన ఫిష్ ఫ్రై రెడీ అండి. వేడివేడిగా సర్వ్ చేసి ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీనెస్ తగ్గుతుంది కాబట్టి తినే ముందు ఫ్రై చేసుకుంటే బెస్ట్. మీరు కూడా నా రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి. వీడియో అనగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. నమస్తే.